హలో గైస్, చిన్న మినీ వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మేమైతే కనుక ఫ్యామిలీ అందరం కలిసి కట్టెల పొయ్యి మీద వండుకుందామని కనుమ రోజు పొలం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా కనుమ రోజు అంటే స్పెషల్ గా ఏం చెప్పక్కర్లేదు, ఆ రోజు అయితే కక్క ముక్క కన్ఫర్మ్ గా ఉండాలి. మేమైతే బగారా చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. చాలా సింపుల్ గానే 2 ఐటమ్స్ తో తేల్చేస్తున్నాం అనమాట. ఇలా పొలం దగ్గర కుక్ చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అండి. పెళ్లి కాక ముందు చిన్నతనంలో తాతయ్య గారు పొలం కోయించినప్పుడు టీలు టిఫిన్లు పట్టుకుని వచ్చేవాళ్ళం తప్ప ఇలా వండుకుని ఎప్పుడైతే తినలేదు. ఇంకా అలా చూస్తూ ఉండగానే 2 గంటల్లో మా వంట అయితే రెడీ అయిపోయింది. సో నా కొడుకు పక్కన కూర్చుంటే 2 ముద్దలు అయితే తినిపించాడు. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు మనం ఊరు రాకముందే ప్లాన్ చేసేసుకుంటాం, ఈ రోజు అది చేయాలి, ఈ రోజు ఇది చేయాలని. కానీ అనుకున్నాయన్నీ అనుకున్నట్టుగా జరగవు. మేమైతే సంక్రాంతి రోజు ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ కనుమ రోజు సక్సెస్ అయింది. ఇంకా మా వదిన అయితే అరటాకులో పెట్టుకుని తిందామని చెప్పింది. సో అందుకోసం అని చెప్పి కోయడానికి అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ ఏనండి, కొంచెం అలవాటు ఉంది మాకు. ఏదైతే వండుకున్నామో అదంతా కూడా ఆకుల్లో వేసుకుని సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ అలా తినేసామండి. ఫుడ్ తో పాటు మా నాన్నగారు సౌండ్ బాక్స్ కూడా తెచ్చారు, పాటలు వింటూ అలా ఎంజాయ్ చేసేసాము. సో దీని ఫుల్ వీడియో మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.